నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చూద్దాం. అది వచ్చి కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంతపూర్ నుండి సుబ్రహ్మణ్య రోడ్ వరకు కర్వార్ ఎక్స్ప్రెస్లో విస్టాడోమ్ కోచ్లో జర్నీ. ఈ ప్రయాణం మొత్తం పశ్చిమ కనుమలలోని పర్వతాలు, టన్నెల్స్, ఘాట్ రోడ్లలో ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం ఉన్నది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు సమీపంలోని యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 5 వద్ద. ఇక్కడ నుండి 7 గంటలకు మన ట్రైన్ బయలుదేరుతుంది. 6 గంటలకే ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ పేరు కర్వార్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 16515. ఈ స్టేషన్ కోడ్ YPR. ఈ రైలుకి చివరిలో విస్టాడోమ్ కోచ్ ఉంటుంది. ఇదే విస్టాడోమ్ కోచ్. ఈ ట్రైన్కు 2 విస్టాడోమ్ కోచ్లు ఉంటాయి. కోచ్ మొత్తం గ్లాస్ విండోస్తో ఉంటుంది. బ్లూ వైట్ కలర్తో ఈ కోచ్ ఉంటుంది. మన ట్రైన్ 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 6 ప్లాట్ఫారాలు ఉంటాయి. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో డార్మెటరీ ఫెసిలిటీలు ఉన్నాయి. ఈ ట్రైన్ యశ్వంతపూర్ నుండి కర్వార్ వరకు వెళ్తుంది. ఈ ప్రయాణంలో శక్లేష్పూర్ నుండి సుబ్రహ్మణ్య రోడ్డు వరకు వ్యూస్ చాలా బాగుంటాయి. ట్రైన్ ఘాట్స్, టన్నెల్స్, బ్రిడ్జెస్ మీదుగా ప్రయాణిస్తుంది. ఇక్కడ 77 ట్రైన్లు ఆగుతాయి. 51 ట్రైన్లు ఇక్కడ నుండి మొదలవుతాయి. ఈ రైల్వే స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ పరిధిలో ఉంటుంది. కేఎస్ఆర్ బెంగళూరు డివిజన్లోకి వస్తుంది. యశ్వంతపూర్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి చిక్బన్వారా జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి BAW. 7 గంటల 19 నిమిషాలకు మన ట్రైన్ చిక్బన్వారా జంక్షన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్లో విస్టాడోమ్ కోచ్ చివర గ్లాస్ క్యాబిన్ ఉంటుంది. ఈ స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫారాలు ఉంటాయి. 48 ట్రైన్లు ఆగుతాయి. ఇది వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఈ కోచ్లో సీట్స్ రెడ్ కలర్లో ఉంటాయి. 2x2 వరుసలో ఈ సీట్స్ ఉంటాయి. ఇవి 180 డిగ్రీల్లో తిరుగుతాయి. చిక్బన్వారా జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చి నేలమంగళ. 7 గంటల 36 నిమిషాలకు మన ట్రైన్ నేలమంగళ చేరుకుంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి NMGA. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ 2 ప్లాట్ఫారాలు ఉంటాయి. 14 ట్రైన్లు ఆగుతాయి. ఈ మార్గంలో వరి, కొబ్బరి తోటలు, చిన్న చిన్న గ్రామాల గుండా ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ ట్రైన్లో 2 విస్టాడోమ్ కోచ్లు ఉంటాయి. ఒక కోచ్ నుండి మరొక కోచ్కి వెళ్ళడానికి స్లైడింగ్ గ్లాస్ డోర్ అందుబాటులో ఉంటుంది. తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చి కునిగల్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి KIGL. 8 గంటల 14 నిమిషాలకు మన ట్రైన్ కునిగల్ చేరుకుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 18 ట్రైన్లు ఆగుతాయి. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చి ఎడియూర్. ఈ స్టేషన్ కోడ్ YY. 8 గంటల 32 నిమిషాలకు మన ట్రైన్ ఎడియూర్ చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 14 ట్రైన్లు ఆగుతాయి. ఇది వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఈ విస్టాడోమ్ కోచ్లో సీట్స్పై లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు. అందువల్ల లగేజ్ కోసం ప్రత్యేకంగా ఇలా స్టాండ్ ఉంటుంది. ఎడియూర్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చి BG నగర్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి BGNR. 8 గంటల 44 నిమిషాలకు మన ట్రైన్ BG నగర్ చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 16 ట్రైన్లు ఆగుతాయి. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఈ
కోచ్లో స్నాక్స్, టీ, కాఫీ కోసం చిన్న క్యాబిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగబోయే స్టాప్ వచ్చి శ్రవణబెళగొళ. ఈ స్టేషన్ కోడ్ వచ్చి SBGA. 9:11 మన ట్రైన్ శ్రవణబెళగొళ చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 18 ట్రైన్లు ఆగుతాయి. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో KSR బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఈ పట్టణం చారిత్రకంగా పేరుగాంచిన ప్రదేశం. పురాతన కట్టడాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ కోచ్లో వాష్రూమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మన ట్రైన్ చెన్నరాయపట్న చేరుకుంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి CNPA. 9:20 మన ట్రైన్ చెన్నరాయపట్న చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 18 రైళ్లు ఆగుతాయి. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో KSR బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఈ కోచ్ మొత్తం CC కెమెరాలతో ఉంటుంది. చెన్నరాయపట్న తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చి హసన్ జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి HAS. 9:56 మన ట్రైన్ హసన్ చేరుకుంటుంది. ఇక్కడ 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 34 రైళ్లు ఆగుతాయి. 3 రైళ్లు ఇక్కడ నుండి ప్రారంభమవుతాయి. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో KSR బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ ఇస్రో ప్రధాన కేంద్రం, అలాగే ఇది కూడా ఒక చారిత్రకంగా గుర్తింపు పొందిన ప్రదేశం. హసన్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చి సకలేష్పూర్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి SKLR. 11 మన ట్రైన్ సకలేష్పూర్ చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 16 రైళ్లు ఆగుతాయి. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో KSR బెంగళూరు డివిజన్లోకి వస్తుంది. ఇది వచ్చి హిల్ స్టేషన్. ఇక్కడ నుండి మన ట్రైన్లో అసలు ప్రయాణం మొదలవుతుంది. పెద్ద పెద్ద కొండలు, టనెల్స్లో, బ్రిడ్జిలపై ప్రయాణం ఉంటుంది. ఈ జర్నీ కోసమే అందరూ విస్టాడోమ్లో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం.
స్టాప్ సుబ్రహ్మణ్య రోడ్. ఇదే మన డెస్టినేషన్ పాయింట్. సకలేష్పూర్ నుండి సుబ్రహ్మణ్య రోడ్ వరకు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి SBHR. మధ్యాహ్నం 2:30 మన ట్రైన్ సుబ్రహ్మణ్య రోడ్ చేరుకుంటుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫారాలు ఉంటాయి. 16 రైళ్ళు ఆగుతాయి. అలాగే ఒక రైలు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో KSR బెంగళూరు రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఇదే సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మన కర్వార్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ నుండి విస్టాడోమ్ కోచ్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం. యశ్వంత్పూర్ నుండి సుబ్రహ్మణ్య రోడ్ చేరుకోవడంతో కర్వార్ ఎక్స్ప్రెస్లో మన ప్రయాణం పూర్తయింది. మొత్తం ప్రయాణ సమయం దాదాపుగా 7 గంటలు పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.